ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రమాదం అనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఢిల్లీ నుండి హైదరాబాద్కు వెళ్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద ప్రమాదం నుండి కొద్ది సురక్షితంగా బయటపడ్డారు. అసలు ఏంటన్నా చూసుకున్నట్లయితే ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానం తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో చిక్కుంది. బలమైన ఎదురుగాలులు, భారీ వర్షం కారణంగా విమానం మొదటిసారిగా దిగడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పైలట్ భద్రతగా మొదటి ప్రాధాన్యత ఇస్తూ విమానానికి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లారు. కాసేపటికి తర్వాత రెండవ ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే జూలై 29న ఇండిగో విమానం ఇక 6AE717 ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిందనమాట హైదరాబాద్కు. ఈ విమానం సాయంత్రం సుమారు 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. ఇది నిర్ణీత సమయం కంటే దాదాపుగా 20 నిమిషాలు ఆలస్యంగా టేకప్ అయిందనమాట. ఈ విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమానంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకునేసరికి అక్కడ వాతావరణం ఒకసారిగా చాలా దారుణంగా మారిపోయింది. ఎదురుగాలు, కుండపోత వర్షం వల్ల విమానం రన్వేపై సురక్షితంగా దించడం కష్టంగా మారింది. రన్వేపైకి చాలా దగ్గరగా వచ్చినప్పటికీ ప్రతికూల పరిస్థితుల వల్ల ల్యాండింగ్లో అబాల్ట్ చేయాలని చెప్పేసి ఎయిర్లైన్ వర్గాల సమాచారం ప్రకారం చెడు వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్ అప్రోచ్ అన్స్టాబుల్గా మారింది. అటువంటి పరిస్థితుల్లో పైలట్ గో అరైండ్కు వెళ్ళారన్నమాట, నిర్ణయించుకున్నారు. గో అరైండ్ అంటే ఏంటి అంటే ల్యాండింగ్ ప్రయత్నం మధ్యలోనే ఆపేసి విమానాన్ని మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్లడం, తద్వారా సురక్షితమైన రీతిలో ల్యాండింగ్ చేయవచ్చు అనమాట. విమానం కొంతసేపు ఆకాశంలో చెక్కలు కొట్టింది. వాతావరణం కాస్త కుదిరిపోయిన తర్వాత పైలట్ రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ ఈసారి ల్యాండింగ్ విజయవంతమైంది. దాదాపు 30 నిమిషాలు ఆలస్యం కావడంతో ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం విమానం రాత్రి సుమారు 9 గంటలకు ముందు హైదరాబాద్ చేరుకుంది. చెడు వాతావరణం, గో అరైండ్ ప్రక్రియ కారణంగా విమానం తన నిర్ణీత సమయం కంటే 30 నిమిషాలు ఆలస్యంగా అయింది. ఇక విమానంలో 229 మంది ప్రయాణికులు అయితే ఉన్నారన్న. సో ఇక ఇందుకు సంబంధించి విమానం దుబాయ్ నుండి ముంబైకి వెళ్తుంది. సాంకేతిక లోపం, కార్గో హోల్డ్లో పొగ ఉందని అనుమానంతో విమానాన్ని రాజ్కోట్ ఎయిర్పోర్ట్లో అయితే దించారనమాట. సో దించాల్సి అయితే ఇక మొత్తం మీద అయితే పెద్ద ప్రమాదం నుంచే తప్పుందన్నమాట. సో ఇక అందరూ సురక్షితంగా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.